ओम श्रीराम शरणं मम 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 ओम श्रीराम शरणं मम श्रीराम शरणं मम श्रीराम शरणं मम ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ओम श्री परमात्मने नमः। అందరూ మ్యూట్ చేసుకోండి. ఇప్పటి వరకు చదివిన శ్రీదేవి భాగవతంలో సంశయాలు ఏమైనా ఉన్నా మీ అభిప్రాయాలు తెలియజేయదలుచుకున్నా అటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ ఎవరెవరైతే వివరణలు కావాల్సిన వాళ్ళు ఉన్నారో, అలానే మీ అనుభూతిని చేయదలుచుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా చేయొద్దండి. శ్రీనివాస్ జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. స్వామి, ఈ 8 ప్రాకారాలు చెప్పారు కదా స్వామి. ఈ ఒకటి ఇనుము, కంచు, రాగి, ఇత్తడి, అట్లానే పంచలోహాలు, సువర్ణము, రజితం, ఇట్లా 8 ప్రాకారాలు చెప్పారు కదా స్వామి. ఇట్లా విడివిడిగా ఒక్కొక్క ప్రాకారం చొప్పున 7 ప్రాకారాలు చెప్పారు. అన్ని మళ్ళీ పంచలోహాలతో ఒక ప్రాకారం చెప్పారు స్వామి. దాని తత్వం స్వామి బోధపరుస్తారని అడుగుతున్నాను. ఇంకేమున్నాయి? తర్వాత అట్లానే ఈ నైమిషారణ్యంలో ఈ మహామునులంతా కలిసి సూతుల వారిని చివరిలో ఒక మాట అన్నారు స్వామి. ఇదేంటంటే, స్వామికి చాలా కష్టం కలిగించాము, మమ్మల్ని మన్నించండి అని. అలాగే ఈ శ్రీనివాస్ అని పిలువబడే బుద్ధి అంతటి వాళ్ళు కాకపోయినా స్వామిని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఏవో ప్రశ్నలు వేసి శ్రమ కలిగించినందుకు మన్నింపు కోరుకుంటూ సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను. అంతే స్వామి. నెక్స్ట్ యశోమతి స్వామి. యశోమతి. జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగినట్లే ఫలశ్రుతిలో చెప్పారు స్వామి. శృంగార మండపం ఒకటి, ముక్తి మండపం ఒకటి, జ్ఞాన మండపం ఒకటి, ఏకాంత మండపం ఒకటి అని వీటిని గురించి కొంచెం వివరిస్తారా స్వామి?
అలాగే అసలు మొత్తం ఈ మన ద్వీపంలో ఒక్క నిమిషం స్వామి చెప్తాను. ఇలా ఒక చోట ఎక్కడ అనేది ఇప్పుడే చెప్తాను స్వామి. అష్టమూర్తి అని చెప్పారు స్వామి. మన శివుని గురించి చెప్తూ అది మనకి లలితా సహస్రనామంలో అమ్మవారి దాంట్లో కూడా వచ్చింది స్వామి. అయితే ఇక్కడ నాకు శ్లోకంలో కనిపించలేదు స్వామి అష్టమూర్తి అనేది, అది కూడా అడుగుదాం అనుకున్నాను. తర్వాత అంతే స్వామి. శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు నాకు శ్రీనివాస్ గారు చెప్పినట్లే తెలిసో తెలియక తత్వానికి సంబంధించి కానివ్వండి, నార్మల్ గా కానీ క్వశ్చన్లు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి గురువు గారు. తర్వాత గురువు గారు, ఫలశ్రుతిలో అమ్మవారి మణిద్వీప వర్ణన గృహప్రవేశాలప్పుడు నూతన గృహం స్థాపించినప్పుడు చదివితే మంచిది అని కూడా చెప్పారు. తత్వానికి దీనికి ఏంటి సంబంధం కూడా అర్థం కాలేదు గురువు గారు, అది కూడా వివరించండి గురువు గారు. జై శ్రీరామ్. ఇంకెవరైనా ప్రశ్నలు, సంశయాలు ఉండేవాళ్ళు అడగండి. స్వామి ఇందాక నేను చెప్పింది 577 పేజీలో వచ్చింది స్వామి. పారాగ్రాఫ్ లాస్ట్ లో. ఏంటి శ్లోకం చెప్తున్నావా నువ్వు? వచనంలో స్వామి, వచనంలో లాస్ట్ లోనా? వచనంలో లాస్ట్ లో, పై పేరాలో లాస్ట్ లైన్ స్వామి. ఈశాన దిక్కునకు పతి అగుట వలన ఈశానుడు అనబడును, అతడు ఇక్కడ క్లియర్ గా కూడా లేదు స్వామి. మూర్తియు మహారుద్రుడనై విరాజిల్లుచుండును అనుంది స్వామి. ఇక్కడ అష్టమూర్తి అని అని అనిపించింది, అయితే శ్లోకంలో కనిపించలేదు స్వామి అది. తర్వాత 574లో కూడా స్వామి 8వ లైన్ అనుకుంటా, అచ్చట నదీ నదములు నిరంతరము ప్రవాహ వేగముతో హృదయానందము కూర్చును, కొలకులందలి కలుషడలములును రాగుల రంగముల వలె చెన్నొందును అన్నారు స్వామి. ఈ కలుషడలములును అనేది కూడా కలుష జలములు అనేది చదువుకోండి అది స్వామి. అదే అక్కడ ఏదో కరెక్షన్ ఉంది అనేది అనిపించింది, అది స్వామి. తర్వాత ఇవన్నీ అతడు ఉగ్రమూర్తియు మహారుద్రుడు ఉన్నాయి విరాజిల్లుచుండును అన్నది చెప్పుకోవచ్చు అక్కడ. అట్టహాసో స్ఫోట శబ్దై సంత్రాసిత నభస్థల, నవభస్థల అని పడింది, సంత్రాసిత నభస్థల భూత శంఖ సమావిష్టో భూతావాసే మహేశ్వర ఈశాన దిక్పతి సోయం నామ్నా చేసేన ఏవచ. అంతవరకే ఉంది అక్కడ శ్లోకంలో కూడా. ఉగ్రమూర్తియు మహారుద్రుడు నై విరాజిల్లుచుండును అని చెప్పి చదువుకోండి. సరే స్వామి. తర్వాత ఇంకెవరున్నారు అడిగేవాళ్ళు ప్రశ్నలు? ఇంకేమున్నాయి ప్రశ్నలు? సరే, ఇప్పుడు మీరు విన్న దేవీ భాగవతం అంతా కూడా బ్రహ్మతత్వము అంటే పరబ్రహ్మతత్వము
అదేవిధంగా ఆ పరబ్రహ్మమే సృష్టికర్తగా బ్రహ్మరూపుడై కనిపిస్తున్న తత్వము. ఈ తత్వం అంతా కూడాను ప్రకృతి అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది. అది మూల ప్రకృతి, జీవ ప్రకృతి అనే 2 విధాలుగా ఉంటుంది. జీవ ప్రకృతి అని చెప్పే దగ్గర త్రిగుణాత్మకమై ఉంటుంది. మూల ప్రకృతి అని చెప్పే దగ్గర నిర్గుణమై, దృశ్యాతీతమై, అంటే ఇంద్రియాలకు అతీతమై ఉన్న స్థితిలో ఉంటుంది. అక్కడ త్రిగుణముల సామ్యావస్థ అని చెప్పడానికి కూడాను అక్కడక్కడ చెప్తున్నట్లుగా చెప్పబడుతున్నప్పటికీ కూడా నిజానికి గుణాలకే అస్తిత్వం లేదు. అనుభూతి సమయంలో కనపడుతూ ఉంటాయి తప్పితే తక్కిన సమయాల్లో అవి తక్కిన వాస్తవానికి ఎల్లప్పుడూ కూడాను వీటికి అస్తిత్వం లేదు. కాబట్టి ఈ సామ్యావస్థ అనేది మనకు అర్థం కావడం కోసం మాట్లాడుకునే మాటే. కానీ ఎందుకంటే ఎవరి గురించి అయితే మనం చెప్తూ ఉన్నామో ఈ ముగ్గురు గురించి, అంటే సత్వ రజస్ తమస్సులు అనే ముగ్గురు గురించి, వాళ్ళకి అసలు ఉత్పత్తియే లేదు నిజానికి. కాబట్టి వాళ్ళకి సామ్యావస్థ పొందారు, సమావస్థ పొందారు ఇత్యాది మాటలు పరమజ్ఞాన స్పృహలో చెల్లుబాటు కావు. కాబట్టి దాన్ని అలా తీసుకొని నిర్గుణతత్వాన్ని గురించి ఇప్పుడు విచారణ చేయాలి. నిర్గుణతత్వాన్ని గురించి ఎవరు విచారణ చేస్తారు? ఎక్కడ నిర్గుణత్వం చూడబడిందో అక్కడ అద్వైత్వం చూడబడుతూ ఉన్నది. గుణాలు వర్తిస్తూ ఉన్నప్పుడు అనంతమైన భేదాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వీటి మధ్య కలయిక కాకుండా వీటి మధ్య వాటి ఉద్దేశాలను అనుసరించి కలయిక, అలానే విడిపోవడము, ఈ రెండు కూడాను ఎడబట్టు, ఈ రెండు కూడా అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆయా వస్తువులు, ఆయా నిర్దేశాలు, ఆయా మనుష్యులు, ఆయా సంఘటనలు, ఆయా ఉద్దేశాలు ఇవన్నీ కూడాను కలిసి విడిపోతూ ఉంటాయి. సమానమైన ఇష్టాలు కలిగినప్పుడు కలిసి ఉంటాయి. అట్లానే వాటి మధ్యలో భేదం ఏర్పడినప్పుడు దేని పని చేసుకుంటూ ఉంటాయి. ఇక పరబ్రహ్మతత్వమే ఈ దేవి భాగవంతా చెప్పబడింది. పరబ్రహ్మతత్వము అద్వయం కాబట్టి ఈ అద్వయ స్థితి యందు ఆయన్ని పరమపురుషుడు, ఆ తత్వాన్ని లింగ భేదాలకు అతీతమైనది కాబట్టి ఏ లింగం పేరుతోటి, స్త్రీ నపుంసక లింగాల్లో ఏ పేరుతోటైనా చెప్పుకోవటానికి వీలు ఉన్నది, కానీ ఎలా అయినా చెప్పుకోవటానికి. కానీ నపుంసక లింగం అనేది ఇక్కడ చెల్లుబాటు కాదు ప్రస్తుతానికి. స్త్రీపుం లింగాల్లో ఏది చేస్తూ ఉన్న దాన్ని సమస్త క్రియాకారి అయి ఉన్నదో ఆ స్థితిని బట్టి దానిని పరమపురుషుడని, అలానే పరమేశ్వరి అని 2 పేర్లతోటి చెప్పుకుంటూ ఉన్నాం. ముందు చెప్పినట్లుగా సగుణము, నిర్గుణం అని చెప్పే దాంట్లో నిర్గుణత్వం అనేది వస్తువు, లేకపోతే నిర్గుణత్వం అనేది వస్తువు యొక్క స్థితి, నిజానికి ఉండే స్థితి. సగుణత్వం అనేది వస్తువు యొక్క అనుభూతి. వస్తువు పరబ్రహ్మము, లేకపోతే పరమ చైతన్యం. పరమ చైతన్యం అన్న దగ్గర ఇతరమైన చైతన్యం ఏమన్నా ఉందంటే జీవ చైతన్యం ఉన్నది. నిర్గుణత్వం అన్న దగ్గర గుణాలు ఉన్నాయా అంటే అవును, జీవ గుణాలు అనేవి ఉన్నాయి, సృష్టి గుణాలు అనేవి ఉన్నాయి. సృష్టికి ఆధారము లేకపోతే కారణము ఏమైనా ఉన్నదా అంటే ఆ కారణము మరి గుణంతో కూడుకొని ఉన్నదా అంటే అది గుణంతో కూడుకొని లేదు, అది అద్వయమై ఉన్నది. కాబట్టి సృష్టి అనేది వాస్తవానికి అనుభూతిగా కనపడుతున్నప్పటికీ, అనుభూతి సమయంలో స్పష్టంగా ఉన్నట్లుగా తోస్తూ ఉన్నప్పటికీ ఇది లేనిదే, ఇది మిథ్య, జగన్మిథ్య అని చెప్పి వేదం ప్రతిపాదిస్తూ ఉన్నది, ఉపనిషత్తులు ప్రతిపాదిస్తూ ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు చెప్తూ ఉన్నాయి, భగవద్గీత చెప్తూ ఉన్నది, యోగ వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్నది, మనకు ఉపదేశిస్తున్నది కూడా అదే, దేవి భాగవతం చెప్తున్నది కూడా అదే. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి అవసరం ఎవరికి కలుగుతుందంటే ఎవరైతే జన్మ అనే స్థితిని అనుభవిస్తూ ఉన్నారో
వాళ్ళందరూ ఈ మాటలు వినటానికి అధికారులై ఉన్నారు. వాళ్ళకి ఈ విచారణ, ఈ తత్వము, ఈ దేవి భాగవత పఠనము, తద్విచారణ, ఆత్మదర్శనము లేకపోతే పారమాత్మికమైన తన స్థితిని గ్రహించటము అనే కార్యక్రమం కోసం ఇదంతా అవసరం అవుతూ ఉన్నది. కాబట్టి ఎవడు జనించాడో ఆ జనించిన ప్రతి ఒక్కడు కూడాను, అంటే జన్మ కలిగిన ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రక్రియని పాటించవలసి ఉంటుంది. తనను తాను తెలుసుకునేంత వరకు కూడాను అతడికి ఇప్పుడు ఈ మణిద్వీపంలో చెప్పబడిన నానా స్థితుల్లో ఏదో ఒక స్థితిలో అతడికి అనుభవానికి కలుగుతూ దాని యందు, అంటే మణిద్వీపానికి చేరటానికి ముందుగా, సంపూర్ణమైన ఆ చింతామణి గృహంలోకి చేరటానికి ముందుగా కలిగే నానా స్థితుల్లో ఉంటూ ఉత్థాన పతనాలు జరుగుతూ ఉంటాయి అతడికి. ఈ ఆవరణ నుంచి ఆవరణకి, ఆ ఆవరణ నుంచి ఈ ఆవరణకి. ఇప్పుడు మీరు అడిగినట్లుగా లోహమయ ప్రాకారాలు, రత్నమయ ప్రాకారాలు అంటే మణిమయ ప్రాకారాలు, అదేవిధంగా ఆయా ప్రాకారాల్లో ఉండే ఆయా నదులు, నదాలు, అలానే ఆయా ఋతువులు, ఆయా పక్షులు, ఆయా వ్యవస్థలు, అవన్నీ కూడాను వ్యవస్థ అని చెప్పబడే దీని అందే ఉన్నాయి. ఈ మణిద్వీపం అనేది జీవద్వీపం. ఈ జీవద్వీపంలో సారమై చింతామణిది అనే గృహం ఉన్నది సెంటర్లో, అంటే కేంద్రమై. ఈ చింతామణి అనే గృహంలో, అంటే చింతామణి అంటే ఏంటంటే ఏది కోరితే దాన్ని తీర్చివేసేది, దాన్ని చింతామణి అంటారు. ఆ చింతామణి గృహంలో పరమేశ్వరి, త్రిభువనేశ్వరి, శ్రీదేవి అని చెప్పబడుతున్న మూల ప్రకృతి నివాసమై ఉంటుంది. ఆమె శాశ్వత, తక్కినవన్నీ కదులుతూ ఉంటాయి. ఆమె అన్నిటికీ ఆధారము. ఆమె మాత్రం ఆ చింతామణి గృహంలోనే ఉంటుంది. ఈ మణిద్వీపం చుట్టూ అమృతంతో నిండి ఉన్న సముద్రం ఉంది అని చెప్పారు. సముద్రం అంటే అంతులేనిది. అమృతం అంటే ఆయుష్, జీవానుభవం, జీవిత అనుభవమే అమృతం. ఇది అయిపోతే చనిపోయాడు అంటారు. ఇలా అవటం లేనిది మణిద్వీపం, అవటం ఉన్నది ఈ జీవద్వీపం. కానీ అవటం లేదు, ఇది ఎప్పటికీ ఉండేదే అని చెప్పే విషయం, తత్వం తెలిసి అద్వైత్వాన్ని గనక దర్శించి, అంటే సాధన ద్వారా దర్శిస్తారో, ఆ దర్శించిన వాళ్ళు ఆయా ప్రాకారాల లోపల నివాసాన్ని పొందుతారు, జన్మల్ని పొందుతారు, పొంది ఆయా అనుభూతులను పొందుతూ ఉంటారు. చివరికి ఎప్పుడైతే దేవీ దర్శనం అవుతుందో ఆయా ప్రాకారాల్లో ఉంటూ తమకు చెప్పబడిన ఆయా సాధనలను చేస్తూ ఆయా ఉత్తమమైన శక్తులను అనుభవిస్తూ ఎప్పటికైతే చిట్ట చివరికి మహాశక్తిని దర్శించడం జరుగుతుందో అప్పుడు అతడు మహేశ్వరుడు అవటం జరుగుతుంది. అతడే సదాశివుడు, త్రిభువనేశ్వరుడు, త్రిభువనేశ్వరుడు అని చెప్పబడతాడు. అతడే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర రూపాల్లో ఏదో ఒక రూపంలో ఉండటం జరుగుతుంది. అతడే ఆ మూల ప్రకృతికి ఆధారపీఠమై ఆసనమై ఉండటం జరుగుతుంది. ఆ 4 కాళ్ళల్లో 5వది ఫలకంగా ఉంటున్న 5వదిగానో అటువంటి స్థితిని పొందడం జరుగుతుంది. దాన్ని కూడా దాటి అతడు చివరికి శ్రీదేవి స్వరూపుడు అవడం జరుగుతుంది. ఆ శ్రీదేవి స్వరూపుడైనప్పుడు నిర్గుణత్వ అనుభూతం కలుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్నే పరమసమాధి, పరమశాంతి, పరమ నిర్వాణము, నిర్వృత్తి అనే పేర్లతో దాన్ని ఆ స్థితిని చెబుతూ ఉన్నాం. నిరంతరం ఆ స్థితియే దేవి యొక్క రూపం. వాస్తవానికి అది అనిర్వాచ్యం. కాబట్టి మణిద్వీపము ఇత్యాది ఇదంతా కూడాను జీవస్వరూపమైనది. ఈ జీవం అనేది ఇదిగో విశ్వరూపంలో, విశ్వం కూడా ఒక జీవుడే. విశ్వడు కూడా విశ్వడు అనే పేరుతోటి చెప్పబడతాడు, వైశ్వానరుడు అనే పేరుతోటి. ఈ సమస్తమైన బ్రహ్మాండం కూడా ఒక జీవమే. అట్లనే నీవెట్లా ఒక జీవమై ఉన్నావో, అంటే నేను ఫలానా అని చెప్పి ఒక నిర్ణయం చేసుకొని ఉన్నావో, అదేవిధంగా విశ్వం అంతా నేను ఫలానా అని ఒక నిర్ణయం చేసుకొని ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాలన్నిటి ఎందుకు కూడాను సమానంగా దేవి సుప్రతిష్ఠితమై ఉంది. ఆమె లేకుండా ఏమీ జరగదు. ఆమె వల్లనే సర్వము జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి మణిద్వీపం అంటే ఎక్కడో వెతకవలసిన పని లేదు. నీవు ఫలానా అని చెప్పి నిర్ణయం చేసుకుంటున్నావు కదా, నీవే మణిద్వీపానివి. నీలో ఉండే ఆ చింతామణి ఏమిటి అంటే చిత్తము, లేకపోతే మనస్సు. ఆ చిత్తమునందు సమస్తమైన కోరికలు నెరవేరటము, కోరికలు ఉప్పతిల్లటము జరుగుతున్నాయి. అన్ని కోరికలు నెరవేరితే దేవి దర్శనం అవుతుంది. ఎందుకంటే చింతామణి అనేది అన్ని కోరికలు నెరవేర్చే మణి కదా. మణిద్వీపంలో ఉండే కేంద్రంలో ఉన్న మణి అది. మణిద్వీపం అనే పేరు అందుకే వచ్చింది. నీ మనస్సే మణిద్వీపం. నీ సాధనను అనుసరించి నీకు ఆ స్థితి అనుభవానికి వస్తుంది. కర్మలు చేసేది, కర్మలను అనుభవించేది మనస్సే గాని కాలో చెయ్యో కాదు. కాబట్టి మనసులోనే కర్మలు జరుగుతున్నాయి, మనస్సులోనే భ్రాంతులు ఉన్నాయి, మనస్సులోనే జ్ఞానం ఉన్నది, మనస్సులోనే నానా భోగాలు ఉన్నాయి, మనస్సులోనే నరకం ఉంది, మనస్సులోనే స్వర్గం ఉన్నది. మనో మాత్రమే ఈ లోకం అంతా కూడా. అదే మణిద్వీపం. ఈ మనస్సు నందు ఇచ్ఛ అనేది ఎంతకాలం ఉంటుందో, స్పష్టమైన ఆత్మావగాహన అనేది ఎంతకాలం ఉంటుందో దాన్ని అనుసరించి, ఇచ్ఛను అనుసరించి మరణం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇచ్ఛాతీతమైన స్థితిని అనుసరించి, పరమజ్ఞాన స్థితిని అనుసరించి అతడికి అమృతత్వం అనేది, పరమామృతత్వం అనేది అనుభవానికి వస్తుంది. అదే తాను దేవీ స్వరూపుడై కానీ దేవస్వరూపుడై కానీ ఉంటాడు. ఈ రెండు వేరు కాదు. ఎందుకంటే భావన, భావకుడు ఎప్పుడు వేరు కాదు, ఏ క్షణంలో కూడా వేరు కాదు. కవి వేరు ఎలా అవుతారు? సూర్యుడు కిరణము వేరు కాదు, అగ్ని వేడి వేరు కాదు, చంద్రుడు వెన్నెల వేరు కాదు. కాబట్టి ఈ విధంగా మనో మాత్రమే సర్వం అని చెప్పి గుర్తించి క్రమ విధానంలో శాస్త్రాన్ని అనుసరించి ఇదిగో ఈ విధంగా సత్సంగం చేస్తూ గురువే పరమాత్మ అని, పరమపురుషుడని గుర్తించి నిన్ను దేవీ స్వరూపంగా భావన చేసి, ఇంతకుముందు దేవీ దీక్షలో మీరు దీన్ని చదివి ఉన్నారు, దేవీ స్వరూపంగా భావన చేసి క్రమక్రమంగా దేవీ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి దేవీ రూపంలో కానీ దేవుడి రూపంలో కానీ అర్చిస్తూ ముందుకు సాగాలి. ఓం హ్రీం అన్నప్పుడు నీవు నారాయణుడు అయి ఉన్నావు, ఓం నమో నారాయణాయ అన్నప్పుడు నీవు లక్ష్మీదేవి అయి ఉన్నావు. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరు ఒకరి నుంచి ఒకరు వేరు కాదు. ఇది తత్వం. ఇక మీకు కనబడుతున్న ఇవన్నీ కూడాను, కంచు, ఈ లోహాలు కానీ, ఇటువంటివి కానీ, ఇవన్నీ కూడాను ఈ జీవితానుభవంలో కలుగుతున్న దేవి వైభవాలు. ఇవన్నీ కూడా నీవు దేవీ స్వరూపుడవే కాబట్టి నీ ప్రయత్నాన్ని అనుసరించి నీకు ఆ అనుభవం కలుగుతూ ఉంటుంది. మణిద్వీపంలో దేవీ స్వరూపులు కాకుండా అన్యులు ఎవరు ఉంటారు? ఎవరు లేరు కదా. కాబట్టి మనసు నిండా సంకల్పాలే ఉంటాయి, వేరే వస్తువులు ఏమీ ఉండవు. సంకల్పాల రూపంలోనే సమస్తమైన పంచమహాభూతాలు కానీ, ఆ పంచభూత నిర్మితమైన సమస్తమైన వస్తువులు కానీ, సమస్తమైన లోకాలు కానీ, సమస్తమైన జనులు కానీ, ఆ లోకాల్లో ఉండే జనులు కానీ, వీళ్ళందరూ కూడా మనోనిర్మితులే. ఈ తత్వం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీకు సంకుచితమైన స్వార్థము అంతరించిపోతుంది. విశాలమైన అద్వితీయమైన స్వార్థం కనిపిస్తుంది. అద్వితీయమైన స్వార్థంలో నీచత్వం లేదు. అందరూ సుఖంగా ఉండటం అనే మాట కూడా అక్కడ ఏమి ఉండదు. కేవలం తాను మాత్రమే ఉండటం జరుగుతుంది. ఆత్మసమంగా సర్వము గోచరిస్తూ ఉండటం వల్ల అపకారం తలపెట్టడం కానీ, అపకారానికి గురవటం అనేది కానీ లేని స్థితి కలుగుతుంది. భయము, అభయము అనే స్థితికి అవతలుగా ఉండే కేవల స్థితి లభ్యమవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అసలు విషయం ఇదే అనే సంగతిని గుర్తుపెట్టుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి బ్రహ్మజ్ఞానం అంటాం దీన్ని. ఈ బ్రాహ్మీ స్థితి అంటాం, బ్రాహ్మీ స్పృహ అంటాం. ఈ స్పృహ కలిగిన వాడు ఎక్కడ ఉంటాడో అతడు పంక్తి పావనుడు,
దేశపావనుడు అంటే తీర్థపాదుడు, అట్లనే నడిచే దైవము అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాడు. క్షేత్రసముడు అనమాట, పుణ్యక్షేత్ర సముడు. కాబట్టి ఈ జ్ఞానం అక్కడ చదవటంతో ఎవరిలో అయినా సరే ఆ జ్ఞానం మెరిస్తే, ఆ మాట వింటూ అదృశ్యంగా ఉండే ఎన్నో శక్తులు అక్కడ ఉంటాయి కాబట్టి, వాళ్ళు నీకంటే కూడాను బలవంతులు కాబట్టి, శక్తిమంతులు కాబట్టి, వాళ్ళ మాట వినటంతో ఆ ప్రదేశం అంతా కూడాను చక్కగా శాంతితో నిండింపబడుతుంది. ఆయా సందర్భాల్లో అది ఆ శాంతి అనుభవానికి రావటం ఏదైతే ఉందో అది ఉత్తమమైన శకునము. ఆ శకునాన్ని అనుసరించి సర్వము సాగుతాయి. కాబట్టి ప్రతి కార్యక్రమం నందు కూడాను పరమాత్మని యొక్క స్పృహ కలిగి ఉండడం అనేది అవసరం అని చెప్పి చెప్పబడుతుంది. ఈ స్పృహలో ఉండేవాడిని బ్రాహ్మణుడు అంటారు. ఇదిగో ఇది ఆ బ్రాహ్మణత్వాన్ని మేల్కొల్పే ఉత్తమోత్తమైన సాహిత్యం, ఇది భావన, ఇది ఈ దేవి భాగవతం అనేది. కాబట్టి దేవి అనుగ్రహం వల్ల, అంటే పూర్వపుణ్యం అనే దేవి అనుగ్రహం వల్ల నీకు భాగ్యం అబ్బింది. ఇప్పుడు నీవు ఏ వృత్తులైనా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే ఏ పూటకు ఆ పూట సంపాదించుకొని తినేవాడివి కావచ్చు. కానీ అదంతా కర్మల వ్యవహారమే తప్ప నీ స్వరూపం మాత్రం అదే. కాబట్టి ఆ సంగతిని అర్థం చేసుకొని ఇప్పటి ఉండే ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా పూర్వకర్మల ఫలాలు అని చెప్పి అనే విషయాన్ని గుర్తుంచుకొని చేయవలసింది, ఇటువంటి దుస్థితులు కలగకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలో ఇక్కడ చెప్పి ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడు కూడా ఈ పుస్తకాన్ని బ్రాహ్మణుడితోటి మాత్రమే చదవాలి అని చెప్పి ఇక్కడ పుస్తకంలో చెప్పినట్లుగానే, అంటే గురువు చెంత మాత్రమే దీన్ని చదవాలి. లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటారు ఎక్కడికక్కడ. వాళ్ళ భ్రాంతుల్ని గట్టి చేసుకోవడానికి దీన్ని వాడుకుంటారు తప్ప బయటపడటానికి దీన్ని వాడలేరు. కాబట్టి ఒక ఉత్తమమైన కార్యం చేస్తూ ఇంకొంచెం లాస్ పోవటం మంచిదా, ఇంకొంచెం కిందకి పడిపోవటం మంచిదా, ఆ ఉత్తమమైన కార్యాన్ని చేయవలసిన విధానంలో చేస్తూ అధికంగా లాభపడటం మంచిదా, అది మనకే తెలుసు కదా. ఇది తత్వం. దీంట్లో ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా విషయం అంతా ఒకటే. కాలస్వరూపం ఉంది, అట్లానే ఋతుస్వరూపం ఉంది. కాలం ఎన్నో రకాలుగా ఉంటుంది. ఆ కాలాలన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఈ భూమి మీద లేకపోతే పై లోకాల్లోనూ క్రింద లోకాల్లోనూ మొత్తం 14 లోకాల్లోనూ ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో, ఏ అనుభూతులు అయితే ఉన్నాయో, ఏ రసానుభవాలు ఉన్నాయో, ఈ రసానుభవాలన్నీ మణిద్వీపంలో ఉంటాయి. దీని యందు 4 మంటపాలు ఉన్నాయి. చింతామణి గృహంలో 4 వైపులా అని చెప్పారు. దేవి 4 మంటపాల్లో విచారణ చేస్తూ ఉంటుంది. ఇది లోకాలన్నీ పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్పారు. ముక్తి మంటపంలో ముక్తి ఉపదేశిస్తూ ఉంటుంది. జ్ఞాన మంటపంలో జ్ఞానార్జన సాగేటట్ల జ్ఞాన విజ్ఞాన సాధన సాగుతుంది. శృంగార మంటపంలో లోకానుభవం అనేది ఉంటుంది. లోకంలో ఉండే భోగాలు, వ్యవహారాలు ఇవన్నీ అక్కడ అనుభవానికి వస్తూ ఉంటాయి. ఏకాంత మండపంలో కేవలం దేవీ దేవుడు మాత్రమే ఉంటారు. ఇది ఏకాంత మండపం. అక్కడ నుంచే లోకాలన్నీ పరిపాలిస్తుంది దేవి ఏకాంత మండపం నుంచి అని చెప్పారు. ఏకాంత మండపం అనడానికి అర్థం ఏమిటి? తాను తప్ప అన్యులు లేకపోతే ఏకాంతం. అక్కడి నుంచి పరిపాలించడం అంటే తనలో తాను ఉంటుంది దేవి అని అర్థం. అదే పరమమైన స్థితి. ఇది 4 మండపాల పరిస్థితి, ప్రాకారాల పరిస్థితి, ఆయా వ్యవస్థలు, అనుభూతుల పరిస్థితి. అక్కడ కనపడుతున్న ఆ దేవతలు వీళ్ళందరూ కూడా సకల బ్రహ్మాండములలోని సమష్టి ఆత్మస్వరూపులు అని చెప్పి 2-3 చోట్ల చెప్పారు. సమష్టి అంటే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో ఉండే ఇంద్ర భగవానుడు, అన్ని లోకాల్లో ఉండే విష్ణు భగవానుడు, అన్ని లోకాల్లో ఉండే రుద్రదేవుడు, అన్ని లోకాల్లో ఉండే బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ కలగలిసి అక్కడికి దేవుని ఆరాధించడానికి అక్కడ కనిపిస్తూ ఉంటారు. అంటే ఏమిటంటే, ఎలా అయితే తేనెలో పైనుండే తేనె, మధ్యలో ఉండే తేనె, ఆ పాత్రలో అడుగున ఉండే తేనె, ప్రక్కన ఉండే తేనె ఒకే రుచితోటి తీయగా మాత్రమే ఉంటుందో, అదేవిధంగా మణిద్వీపం అనే పేరుతోటి చెప్పబడుతున్న ఈ భువన వ్యవస్థ, లేకపోతే ఈ బ్రహ్మాండ వ్యవస్థ, లేకపోతే ఈ ఎక్కడికెక్కడ కనబడుతున్న ప్రత్యేక జీవ వ్యవస్థ, ఇవన్నీ కూడాను ఆ వస్తువే ఉన్నాయి, ఆ రుచినే కలిగి ఉన్నాయి. అయితే
భూమి లేక దేశము అని చెప్పే దగ్గర, ప్రదేశం అని చెప్పే దగ్గర ఇది లింగంగుంట్ల, ఇది గుంటూరు, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది భారతదేశం, ఇది ఆసియా ఖండం, ఇది భూమి అని చెప్పినప్పుడు ఎక్కడికక్కడ ఆ నిర్దేశం నీకు ఎట్లయితే అనుభవానికి వస్తూ ఉన్నదో, నిజానికి ఇదంతా భూమి మాత్రమే ఎట్లయితే ఉన్నదో, నిజానికి లింగంగుంట్ల అని చెప్పినప్పుడు ఆసియా ఖండం ఎలా స్ఫురిస్తూ ఉన్నదో, ఆసియా ఖండంతో పాటు గుంటూరు స్ఫురిస్తూ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ స్ఫురిస్తూ ఉన్నది, భూమి కూడా స్ఫురిస్తూ ఉన్నది, చివరికి భూమి అవుతూ ఉంది. అలానే ఈ భూమండలము, సమస్తమైన లోకాలు కేవల చైతన్యం మాత్రమే అయి ఉన్నాయి. చేతనత, చైతన్యం, అంతే. కాబట్టి నువ్వు ఏ స్ఫురణతో ఉన్నావో అదే అనుభవం కలుగుతూ ఉన్నది. వాస్తవానికి వస్తువు మాత్రం కేవల చైతన్యం మాత్రమే ఉన్నది. ఇది తత్వం. ఇది మనోరూపమై అవగాహన పొందుతూ ఉన్నది. మనస్సు మాయమైతే ఉన్నదదే. మనస్సు ఎప్పుడు కూడా చింతన రూపంలో, చిత్త రూపంలో ఉంటుంది, సంకల్పాల రూపంలో ఉంటుంది, నిర్దేశాల రూపంలో ఉంటుంది. నిర్దేశం కలగడంతో అవసరం కలుగుతుంది. ఈ నిర్దేశమే జీవభావము, దాని చుట్టూ ఉండేదే అమృతమయ సముద్రము, ఈ నిర్దేశమే మణిద్వీపము, దాని యందు చింతామణి అంటే సమస్తమైన ఆ కోరికను తీర్చే దేవిగా, ఆ సారమై ఆ కేంద్రంలో నివసిస్తూ ఉండే దేవిని శ్రీదేవి పరమేశ్వరి అనే పేరుతో చెప్తున్నాం. ఆమె నిరంతరం మణిద్వీపవాసిని. దాని నుంచి బయటికి రావటం, లోపల పోవటం అనేది కానీ ఇటువంటి ఏమి లేవు. బహిరంతరాలంతటా కూడాను ఆ మణియే వెలుగుతూ ఉన్నది. ఈ తత్వాన్ని ఇలా అర్థం చేసుకొని, కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడాను మీ పూర్వ నిర్దేశాల బలం కారణం చేత మీ మనసులో వెంటనే నిలబడటం అనేది కొంచెం కష్టం అవుతుంది. నిన్నే చెప్పాను కదా, ఇది ఎంత చెప్పుకున్నా సరే, జీవితకాలం చెప్పుకుంటున్నా సరే అయిపోదు. కానీ ఎప్పటికప్పుడు నేను పూర్తి చేస్తూనే ఉన్నా, దీన్ని పూర్ణం చేసే ఆపేస్తూ ఉన్నాను. కానీ జీవితకాలమే కాదు, కల్పకాలం చెప్పినా ఇది అయిపోదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి మనకి ఎంతసేపు చెప్పినా సరే ఎప్పటికప్పుడు అర్థమవుతూనే ఉంటుంది, పూర్ణంగానే ఉంటుంది. అది ఇంకా చెప్పుకోవడానికి వీలు కల్పిస్తూనే ఉంటుంది. ఇది బ్రహ్మాండ తత్వం, ఇది మణిద్వీపం. దీన్ని అర్థం చేసుకొని, అంతేగాని ఇక్కడ నవగ్రహాల గురించి చెప్పారు, అంటే నవరత్నాల గురించి చెప్పారు, ధాతువుల గురించి చెప్పారు, లోహాల గురించి చెప్పారు, కాలం గురించి చెప్పారు, ఋతువుల గురించి చెప్పారు, జీవుల గురించి చెప్పారు, ఆయా పదవుల గురించి చెప్పారు. ఏమి లేవు ఈ మణిద్వీపంలో, అన్నీ ఉన్నాయి. వీటి గురించే కదా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సుఖభోగాల్లో మునిగి తేలాలనే కదా ప్రతి ఒక్కడి యొక్క ప్రయత్నం. కానీ ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? మరి అక్కడెవరున్నారు? భోగం దేవీ రూపం అయినప్పుడు మరి దౌర్భాగ్యం ఏంటి? ఏ రూపం? అది కూడా దేవీ స్వరూపం. నువ్వు అలా తయారు చేసావు ఆ ప్రకృతిని. ఆ ప్రకృతిని ఇప్పుడు సంస్కరించు. నీ మనసుని జ్ఞానం అనే దీపంతో నింపు. ఆ దీపాన్ని, జ్ఞానదీపాన్ని మనసులో వెలిగించు. జ్ఞానదీపం వెలిగించడానికి గురువు, నీవు, శాస్త్రము, ప్రయత్నము అనే ఈ 4 అవసరం అవుతాయి. కాబట్టి సాధకుడు, గురుడు, సాధన, శాస్త్రం, ఈ 4 అవసరం అవుతుంటాయి. ఈ సాధననే పురుష ప్రయత్నము అంటాము. ఈ పురుష ప్రయత్నాన్నే గురువుతోటి చేర్చినప్పుడు, గురువుని కలిగి ఉండి చేస్తున్నప్పుడు ఆయన శాస్త్రం అనే దాన్ని వైపు వేలు చూపిస్తారు, నిర్దేశాన్ని ఇస్తారు. ఆ గురువే పరమాత్మయ్యి నీకు ఆత్మస్వరూపాన్ని బోధించి ఆ లయాన్ని ప్రతిపాదించి ఆ పని పూర్తయ్యేట్టు చేస్తారు. అది ఏ విధంగా అయినా పూర్తి చేస్తాడు గురుడు. అందువల్ల గురువు ఉండాలి. అందుకని స్వాతంత్ర్యం పనికిరాదు అని చెప్పేది. స్వాతంత్ర్యం అనేది అద్వైత్వానికి ఉన్నది తప్ప ద్వైతానికి స్వాతంత్ర్యం లేదు. శిష్యుడికి స్వాతంత్ర్యం లేదు. శిష్యుడు ఉన్నాడు కాబట్టి గురువు కూడాను ప్రభువు అని చెప్పి పిలువబడుతున్నా, విభుడని చెప్పి పిలువబడుతున్నప్పటికీ తన శిష్యుణ్ణి చేయబట్టుకొని ఉండటం అనే కార్యక్రమం ఆయన చేయవలసిందే కదా. కాబట్టి
కేవలత్వం అద్వైత్వంలో తప్ప ఎక్కడ స్వాతంత్ర్యం అనేది అసలు కనపడదు. అదంతా కూడా మిథ్యగా నేను స్వతంత్రుడిని కానీ స్వతంత్రత నాకు కావాలని కానీ ప్రకటించుకోవటమే తప్ప, అజ్ఞానంతో మాట్లాడే మాటలే తప్ప నిజానికి స్వాతంత్ర్యం లేదు. దృశ్యభావంలో ఎవడు స్వతంత్రుడు కాడు. అందరూ పరతంత్రులే, అందరూ ఆధారపడి ఉన్నవాళ్లే. కాబట్టి నిరాధారంగా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే ఆ నిరాధార తత్వాన్ని, అంటే మరి ఏ ఆలంబన అవసరం లేకుండా ప్రకాశిస్తూ ఉన్నదాన్ని, జనన మరణ రహితమైన ఆ తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అదే నేనని చెప్పి గుర్తించడమే విషయం. దీన్ని ఎన్ని రకాలుగా ఎంత చెప్పినా ఇంతే ఉంటుంది. ఇది అందువల్ల ఈ ఉత్తమోత్తమైన వేద సాహిత్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఆలంబనగా చేసుకొని అవి పురాణాల రూపంలో, గీతల రూపంలో, సూత్రాల రూపంలో, కావ్యాల రూపంలో, గురుబోధ అనే గురువాక్యము, గురు ఆదేశం అనే దాని రూపంలో ఉన్నది. దానిని ఆలంబనగా చేసుకొని జీవితాన్ని దానికి వెచ్చించటమే సాధన అంటే. అంతేగాని నేను సాధన చేస్తున్నానని చెప్పి నేనేదో సొంతంగా చేసుకుంటానని ఎక్కడో ఒంటరిగా కూర్చుంటే పని కాదు. అవన్నీ భ్రాంతితో కూడినవి. ఏవేవో నానా రుగ్మతలతో రకరకాల మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి. ఆయా రుగ్మతలతో అక్కడక్కడ బాధలు కలుగుతూ ఉండగా, నీకు ఆ రుగ్మత ఉండగా అది నీకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అహంకారం కలిగిన వాడికి మరొక అహంకారితోటే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా. నిరహంకారికి శూన్యానికి అశూన్యంతో సంబంధమే ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఆకాశానికి వస్తువులతో సంబంధం ఏముంది? ఆకాశం లాగానే ఎప్పుడు అపరిణామి అయి ఉంటుంది. మేఘాలు తిరుగుతూ ఉంటాయి, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, వాయువులు వీస్తూ ఉంటాయి, వెలుగులు ప్రకాశిస్తూ ఉంటాయి, ఎంతెంతో జరుగుతుంటుంది. కానీ ఆకాశం ఎప్పుడూ ఆకాశమే, అనంతమైన దృశ్యానికి తావునిస్తూ. అదేవిధంగా పరమాత్మ ఎప్పుడూ పరమాత్మయే, అద్వయమే, ఏమి చెక్కు చెదరకుండా అలా ఉంటుంది. దాని యందు అనేక బ్రహ్మాండాలు, అనేక జీవితాలు, అనేక అనుభవాలు, అనేక అజ్ఞాన పొరలు, అట్లనే జ్ఞాన ఖడ్గాలు, జ్ఞాన దీపాలు, ఎన్ని రకాలుగా ఇది కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అంత తత్స్వరూపమైన విషయాన్ని గుర్తించి, ప్రస్తుతం నీవు నిర్దేశంతో కూడుకొని ఉన్నావు కాబట్టి నీ నిర్దేశాన్ని సంస్కరించి మూల ప్రకృతితోటి నువ్వు వెలయటమే పరతత్వ ఆవిష్కరణ. అన్యుడు లేడు గుర్తించండి. దీన్ని తెలియజేయడానికే మన ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. దీన్ని తెలుసుకోవటానికి కోసమే మన ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. కాబట్టి చెప్పిన విధంగా గురువు, శాస్త్రము, సాధన, స్వప్రయత్నం, అదే సాధన, సాధకుడు అనే ఈ 4 కలిగి ఉండాలి. ఇది తత్వం. మణిద్వీపం గురించి ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు చెప్పిన ఈ సూత్రాన్ని అనుసరించి మీరు మళ్ళీ దేవి భాగవతంలో వచ్చిన వివరణని కనుక చదువుతూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఓహో, ఆయా సాధనల కారణం చేత ఈ ఆవరణ అనుభవాలు కలుగుతున్నాయి. ఒక్కొక్క ఆవరణ దాటి లోపలికి వెళ్ళటం అనేది ఇలా జరుగుతుంది. ఒక్కోసారి వెళ్ళి కూడా వెనక్కి వస్తూ ఉన్నారు. మరి ఎవరు రాకుండా ఉంటారు? ఆ జ్ఞాన మండపంలోకి చేరాలి. అట్లనే ఆ 4 మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 మండపాల్లో ఏకాంత మండపంలోకి చేరేదాకా ఈ శృంగార మండపంలో కానీ, శృంగార మండపంలో వైదిక కర్మలు ఉంటాయి, దాన్ని అనుసరించిన భోగాలు ఉంటాయి. జ్ఞాన మండపంలో ఏది ఏమిటి అనే విచక్షణ, దాని గురించి అభ్యాసము, విజ్ఞానం ఏమిటి అని తెలుసుకోవటం జ్ఞాన మండపంలో ఉంటుంది. ఈ విధంగా 4 మండపాల గురించి తెలుసుకొని, ముక్తి మండపం అంటే ముముక్షువులు అనేవాళ్ళు అక్కడ వాస్తవ తత్వాన్ని తెలిసి ఉండి
జీవన్ముక్తులై ఉంటారు అక్కడ. అది ముక్తి మండపం. విదేహముక్తి పొందిన వాళ్ళు ఏకాంత మండపంలో ఉంటారు అని చెప్పడానికి ఏం లేదు, అద్వైతులై ఉంటారు. ఇది తత్వం. క్లియర్ అయిందా? ఇప్పుడు ఎవరైనా మీలో అన్మ్యూట్ చేసుకొని ఎస్ నో చెప్పండి. జై శ్రీరామ్ స్వామి. క్లియర్ స్వామి. జై Clear. శ్రీరామ్ గురువు గారు. క్లియర్ అండి. స్వామి స్వామి క్లియర్ అయింది స్వామి. స్వామి ఒక చిన్న ఇది స్వామి చెప్పమంటారా స్వామి? ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. శ్రీమత్ సింహాసనారూఢ మహారాజ రాజేశ్వర రమణ లీలాయుత మహాకైలాసవాస పంచోపనిషన్మయ దివ్యమంగళ విగ్రహ బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర సదాశివ నాదబిందు కళాత్మక నవతత్వాత్మక పుండరీక పురమధ్య విరాజమాన చిత్సుధాకాంత శివకామ సుందర మనోహర సదాశివ పరబ్రహ్మణే నమో నమః. ఇది గురుగారి పాద పద్మాల మీద సమర్పిస్తున్నాను. జై శ్రీరామ్. సరే, ఇది నిరంతరం సాగేదే మనకి స్వామి. కాబట్టి మరలా ఇప్పుడు ఈ దేవి భాగవతం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ దేవి భాగవతాన్నే మరొక గ్రంథ రూపంలో మళ్ళీ అధ్యయనం చేయబోతున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నదంతా దేవి భాగవతం అనే పేరుతోటి మనం వింటూ ఉన్నాం. ఇదే శ్రీమద్ భగవద్గీత కూడా, ఇదే విష్ణు పురాణం కూడా, ఇదే శివపురాణం కూడా, ఇదే మార్కండేయ పురాణం, ఇదే రామాయణం. రామాయణంలోకి వెళ్తే అదే దేవి భాగవతం. కాబట్టి వేదంలో చెప్పబడ్డ, వేదానికి అనుబంధించబడిన ఈ శాస్త్రాలు ఇవేయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏది చదువుతున్నా మిగతా అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఏ విధంగా అయితే అనంత విశాలమైన ఆ సముద్రాన్ని ఏ ధరణ తాకినా సరే సముద్రాన్ని తాకినట్టే అవుతుందో, అదేవిధంగా ఈ విశాల జ్ఞాన సాగరాన్ని ఎటువైపు నుంచి మనం ముట్టినా సరే ముట్టినట్టే అవుతుంది. ఆ దిక్కు దశ వ్యవహారం అవన్నీ వేరువేరుగా చూడబడుతున్నప్పటికీ నిజానికి ఆ అనుభూతే కలుగుతుంది. ఆ పరమగమ్యానికే చేరతారు, ఆ పరమ జ్ఞానమే పొందుతారు వీటన్నిటిలో కూడా. అయితే సందేహ బుద్ధి వదిలిపోవడం కోసం అని చెప్పి ఈ నానా గ్రంథాలని తీసుకోవటం అవుతుంది. నానా గ్రంథాలు అంటే ఒక వేదానికి సంబంధించిన గ్రంథాలను తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇతర గ్రంథాలను కూడా దర్శించి అందులో ఉండే సారూప్యతను కూడా అర్థం చేసుకొని విషయం ఇదే అని చెప్పి గ్రహించడం అనేది కూడా జరుగుతుంది. మీకు ఆ సంగతి తెలుసు కదా. మన బైబిల్ చూస్తాం, ఇతరమైన వ్యవహారాలు చూస్తాం, ఇవన్నీ కూడా చూస్తాం. కానీ వాటిల్లో ఉండే ఆ మూలతత్వాన్ని దర్శిస్తూ పోవడమే మన పని. క్లియరా? క్లియర్. ఇది తత్వం. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్పుకోబోతున్నాం అన్నది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో. ఇప్పుడు మీలో ఎవరైనా ఏదైనా అభిరుచి ఉండి లేకపోతే ఆలోచన ఉండి ఏమన్నా ఉంటే అడిగేది ఉంటే అడగండి. ఏ ఫలాంది చెప్పుకుందామని కానీ మీ అభిప్రాయం తెలియజేస్తే అదే పాటిస్తానని కాదు. కానీ ఇప్పుడు చెప్పిన మాటను అర్థం చేసుకుంటే ఏది తీసుకున్నా సరే నువ్వు అడిగేది కూడా తెలిసినట్టే అవుతుంది. కానీ ఏదో ఒకటి తీసుకుంటాం ప్రస్తుతానికి. ఏది తీసుకున్నా నువ్వు కోరింది తీసుకున్నట్లే, అది గుర్తుపెట్టుకో. మీ అభిప్రాయాలు చెప్పండి. అధికమైన అభిప్రాయాలు ఉండేదాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. జై శ్రీరామ్ గురువు గారు. గురువు గారు, మరొకసారి రామాయణం మీ ద్వారా వినాలని. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకా చెప్పు. జై శ్రీరామ్ స్వామి. మనస్ఫృతి అయితే బాగుంటుంది. నెక్స్ట్. జై శ్రీరామ్ స్వామి. స్వామి అనుగ్రహం ఉంటే భాగవతం.
ఓకే, ఇంకా ఏ శ్రీరామ్ స్వామి యోగ వాసిష్టం. యోగా సిస్టమ్ మనం పెండింగ్ లో ఉంది. యాక్చువల్గా అవును కొంత దూరం వచ్చి కదా ఇంట్లోకి వెళ్ళాం, అది అర్థం కావట్లేదు అన్నారని. అవును స్వామి. సో జై శ్రీరామ్ స్వామి. భాగవతమే వినాలనుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. భాగవతమే వినాలనుంది స్వామి. ఓకే, ఇంకా జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. మీ పేరు యోగ చెప్తా ఉండండి. వాసిష్టం స్వామి స్వామి యోగ శివరామకృష్ణ వాసిష్టం స్వామి. వినాలనుంది స్వామి. నేను పిలుస్తాను, మీరు శ్రీనివాస్ నువ్వు భాగవతం చెప్పావు, శ్రీధర్ రామాయణం, మాధవి భాగవతం కదమ్మా అడిగింది. జై శ్రీరామ్ స్వామి. భాగవతం. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ జయచంద్ర. జై శ్రీరామ్ స్వామి. భాగవతం స్వామి. భాగవతం. ఓకే. సరస్వతి. జై శ్రీరామ్ స్వామి. యోగ వాసిష్టమే స్వామి. ఓకే. యోగ వాసిష్టం పూర్తిగా వినలేదు స్వామి ఒక్కసారి కూడా, అందుకని అడిగాను స్వామి. సరే, గిరిధారి. భాగవతం స్వామి. శివరామకృష్ణ. స్వామి జై శ్రీరామ్ స్వామి. భాగవతం స్వామి. స్వాతి. భాగవతం అది యోగ వాసిష్టం అడిగా స్వామి ఒక్కసారి కూడా, అప్పుడు సగంలో ఆగిపోయిందని అడిగా స్వామి. జై శ్రీరామ్ స్వామి. సో తక్కిన వాళ్ళందరూ కూడా చెప్పే అడిగేవాళ్ళు అడగండి. జై శ్రీరామ్ గురువు గారండి. యోగ వాసిష్టం గురువు గారండి. యోగ వాసిష్టం. ఓకే. ఇంకా ఇంకెవరు ఉన్నారు? జై శ్రీరామ్ స్వామి. స్వామి జై శ్రీరామ్ స్వామి. చెప్పమ్మా. స్వామి నటువంటి ఏది వచ్చిన అమృత వాక్కులే స్వామి. ఏది చెప్పినా పరమ సంతోషం స్వామి. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. శశి చెప్పండి. ఉపనిషత్తులు వినాలనుంది స్వామి. ఓకే. నెక్స్ట్. సో మీరు అడుగుతున్నవన్నీ కూడాను ఒక్క విషయాన్ని అడుగుతున్నారు. వాస్తవానికి పేర్లు వేరు, ఇంతకు ముందే చెప్పాను కదా. అయితే మీకు వేరువేరుగా అనిపిస్తున్నప్పటికీ ఒక్క విషయమే చర్చించబడుతుంది వీటన్నిటిలో కూడా. చెప్పే విధానం వేరు, సందర్భాలు వాటిని అట్లా వేరుగా కనిపిస్తాయి, కానీ ఒక్క తత్వమే చెప్పబడుతుంది. ఇప్పుడు ఎక్కువ మందికి అధికంగా భాగవతాన్ని అడిగారు. యోగ వాసిష్టం ఏమో ఆల్రెడీ బాకీ పడి ఉన్నాం మనం దూరం వచ్చి. భగవద్గీత మీరు విన్నారు. ఇవన్నీ కూడా రామాయణం విన్నారు మీరు చాలాసార్లు. దేవి భాగవతం ఇప్పుడు విన్నాం. ఇంకా ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ వీటిలో ఏదైనా చెప్పుకోవచ్చు, కాదనట్లేదు. సరే, మీరు అనుకున్న దాని ప్రకారం ఇక్కడ ఏంటంటే ఉద్దేశము, అభిరుచులు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నప్పటికీ, ఇప్పుడు మీకు ఆ సమయంలో అనిపిస్తున్నప్పటికీ పరమజ్ఞానం కలగటమే కదా ఇక్కడ ముఖ్యమైన విషయం. కాబట్టి దాన్ని అందించడానికి సులువైన మార్గంలో ముందుకు వెళ్ళటం అనేది మనం చేసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్కటి తప్పనిసరిగా చేద్దాం. ఇవన్నీ కూడా మీరు అడిగిన దేన్ని వదిలిపెట్టద్దు. దేవి అనుగ్రహం ఉంటే అన్ని చేసుకోగలుగుతాం. తప్పనిసరిగా చేద్దాం వీటన్నిటినీ కూడా. సరే, ఒక వారం రోజులైతే మీకు సెలవు ఉంటుంది ఇప్పుడు. అయితే యూట్యూబ్లో మీకు ఏదో ఒక ఫీడ్ వస్తూ ఉంటుంది. పాత వింటూ, ఇది చూస్తూ, ఇది క్రొత్తది కూడా రిసీవ్ చేసుకుంటూ. పూర్వం మనం ఒక సీడీ చేసుకున్నాము, రామ్ సీత అని పేరుతోటి.
దాన్ని రోజు కొంచెం 10 నిమిషాల పాటు ఇద్దాం అనుకుంటున్నాం. అలా మీరు క్రమంగా 2-3 సార్లు వింటే ప్రతిరోజు ఆ మిగతాది అంతా ఒకసారి వినటానికి కూడా బాగా అర్థం అవుతుంది. లేకపోతే భాష కొంచెం అక్కడక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, మిగతా అంతా బాగుంటుంది. కానీ పాటలు కూడా ఉంటాయి అందులో. అదేదో అంటాం కదా దాన్ని, మన ప్యారడీ టైప్లో, ప్యారడీ సాంగ్స్. మన వాళ్ళు అప్పట్లో పిల్లలు కోరితే వీళ్ళందరూ రామాయణంకి కనెక్ట్ చేస్తూ ఏదైనా రాయమని అడిగితే ఆ పాటలు ట్యూన్స్ రూపంలో సరదాగా చేయడం అయింది. ఆ సరదా కాస్త సీడీ మీదకి కూడా వెళ్ళింది. దానికోసం ఆ పాటలు అర్థం కావటం కోసం, నేపథ్యం కోసం అని చెప్పి కొంత డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అది సీతాదేవి పరంగా, సీతాదేవి వెంటనే ఆ మనసులో ఉండి నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనకి అన్నది చూస్తూ అలా చేయటం జరిగింది. అందరూ ఆస్వాదించండి. అంతకుముందు దీన్ని విని ఉన్న వాళ్ళు కూడా చాలా కాలం అయి ఉంటుంది విని. ఇప్పుడు కొత్తగా రాబోతుంది కాబట్టి యూట్యూబ్లో వాటిని ఆస్వాదించండి. సో మళ్ళీ రేపు 16వ తారీఖు ఇక్కడ ఆశ్రమంలో ఫంక్షన్ ఉన్నది. దాదాపు ఈ 10 రోజుల పాటు 18వ తారీఖు నుంచి మళ్ళీ మనకి మొదలవుతాయి. ఈ లోపల ఈ ఫీడ్ వస్తూ ఉంటుంది. నేను మెసేజ్ ఇచ్చినప్పుడు మళ్ళీ అందరం కలుద్దాం జూమ్లో. యూట్యూబ్లో అయితే అందరూ టచ్లో ఉంటాం. తర్వాత మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ అనేది అదొక గొప్ప మాధ్యమం. అందరికీ ఇది తెలియటానికి మనందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో రెడీ రెకనర్ లాగా ఉంటుంది. అది ఏది కావాలంటే అది తీసి ఎక్కడ ఏం చెప్పామో అని చెప్పుకోవటానికి వీలు కుదురుతుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా కావాలి. కాబట్టి మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, యథాశక్తి ఆ సబ్స్క్రిప్షన్స్ పెంచడానికి రకరకాల మార్గాలను ఎంచుకొని పెంచుతూ పోండి. పెంచుతూ పోతే క్రమక్రమంగా ఇది బలపడుతుంది. దానంతట అది పెరిగే స్థితి వస్తుంది. ఇప్పుడు అది మరీ శైశవ దశలో ఉంది. దానికి ఇప్పుడు ఫీడ్ అవసరం. ఇది అర్థం చేసుకొని ఇదే మీరు చేస్తున్న సేవ అని చెప్పి దూరం నుంచి కూడా చేయగలిగేది అని చెప్పి గుర్తుపెట్టుకొని, ప్రతి ఒక్కరూ నేను ఒక 1000 మందిని చేర్చాలి అట్లా పెట్టుకొని చేసుకుంటూ వెళుతూ ఉంటే అవే పెరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మనం చేయబోయే యూట్యూబ్కి కొంతమంది ఎంప్లాయీస్ని కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుంటే కానీ స్పీడ్గా మన కంటెంట్ క్వాలిటీ తోటి ఇవ్వలేము. ఎంప్లాయీస్ ఇంకా దానికి చాలా సెటప్పే కావాలి, చిన్నది కాదు అది. చూద్దాం, ప్రయత్నం చేద్దాం దాన్ని కూడా. అప్పుడు మన అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఫీడ్ వస్తుంటుంది, దాన్ని చూస్తుంటాం, సంతోషంగా ఉంటారు అందరూ కూడా. ప్లస్ తెలియకుండానే ఆడుతూ పాడుతూ పరమ జ్ఞానంలోకి, పరమధామంలోకి ప్రవేశిస్తాం. ఆ చింతామణి గృహం అంటామే, చింతామణి గృహంలో దేవి సారూప్యాన్ని పొంది స్వామితోటి ఉంటాం. ఇది తత్వం. కాబట్టి మనం ఆడుతూ పాడుతూ పనులు పూర్తి చేయాలి. దీన్ని ఏదో పెద్ద కష్టమైన సాధనలాగా చేయకూడదు. ఇప్పటికే మీకు అనుభవానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం పెడుతున్న విధానము, దీంట్లో ఎలా మనకి ఎదుగుదల కనిపిస్తుందో మన ఆలోచనల్లో, వీటన్నిటిలో. అవునా కదా? అవును గురువు గారు. సో దీంట్లో మనం పెద్ద శ్రమ పడుతున్నది ఏముంది? చేయగలిగే వాళ్ళు చేస్తున్నారు శ్రమ. చేయకపోయినా కూడా ఎంతో కొంత ప్రగతి కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో. అభిప్రాయాలు, అవగాహనలు మారుతున్నాయి కదా. అలా ఇంకొంచెం వైభవంగా చేస్తాం దాన్ని ఇప్పుడు. లెట్ us see. జై సద్గురు. అది సంగతి. సో ఇకపోతేనేమో కంటెంట్ క్వాలిటీ పెరగకపోతే, కంటెంట్ అంటే లోపల ఇచ్చిన మ్యాటర్ క్వాలిటీ కాదు నేను చెప్పేది. మ్యాటర్ ఎటు ఆ స్థాయిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అది కాదు, ఏంటంటే వీడియో అండ్ ఆడియో క్వాలిటీ, ప్రజెంటేషన్ క్వాలిటీ, ఇవన్నీ పెరగాలి. దానికి కొంత ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అవుతుంది. ప్రొఫెషనల్ అంటే డెడికేటెడ్గా, పెయిడ్గా చేసేవాళ్ళు. ఇప్పుడు మన సత్సంగ సభ్యుల్లోనే ఈ టెక్నాలజీ, ఈ పరిచయం అంతా ఉండి దీనికే డెడికేట్ అయిన వాళ్ళు ఉంటే అది బాగా వెళుతుంది. ముందు అటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు సర్వీస్లో ఉండిపోతారు.
అలా కాకుండా ప్రస్తుతానికి పెయిడ్ వాళ్ళని తీసుకోవాలి. యంగ్స్టర్స్ వీళ్ళు కొంతమంది ఉంటారు, కొంచెం లిటిల్ ఎక్స్పీరియన్స్ తోటి పెడతాడు, వాళ్ళని తీసుకొని వాళ్ళతోటి పని చేయించుకుంటూ పెడితే రోజు ఒక 2-3 షార్ట్స్. ఇప్పుడు చేయబోయేది కూడా ఒక సుమారుగా ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ గ్రంథం అయితే మనం చెప్పుకోబోతున్నామో అవి నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాల నిడివితోటి ఉండే చిన్న చిన్న వీడియో, ఆడియో దీని కింద వస్తాయన్నమాట, షార్ట్స్ కింద. వచ్చినప్పుడు మనకైనా సరే 1 నిమిషం ఇది పూర్తి చేసి మిగతా పనిలోకి వెళ్ళొచ్చు అనుకుంటే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు విని మళ్ళీ పని చేసుకోవచ్చు. మళ్ళీ వినాలంటే దానికి వెళ్ళొచ్చు. దాని నుంచి నెక్స్ట్ లింక్ ఉంటుంది అందులో. అలా మనకు కూడా తేలికపాటి అవుతుందని అనిపిస్తుంది, పెద్ద మరీ లెంగ్తీ వీడియోస్ కాకుండా. అందుకని ఇదంతా ఈ టెక్నిక్స్ అన్ని మనం కూడా మన సైకలాజికల్గా ఏది అవసరం అవుతుందో దాని ప్రకారమే ముందుకు వెళ్తాం. ఇక క్రమక్రమంగా నేర్చుకుంటాం మనం కూడా. ఇప్పుడు మనం మొదట్లో ఉన్న మనకి ఇది ఏం తెలియదు కదా దీని గురించి. ఏదో మనం సాధన కోసం వాడుకున్నామే తప్పితే ఇప్పటి వరకు ఈ జూమ్ కానీ ఇటువంటివి వాటి గురించి మనకేం తెలియదు, అసలు అవసరం ఏం పడలేదు. ఇప్పుడు అవసరం పడేది. ఓకే, అలాగే. సో ఈ పూటకి ఇట్లా ముగిస్తున్నాను. మళ్ళీ మనం ఇలా జూమ్లో కలిసి అయితే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరు వీటిని వింటూ మీ అభిప్రాయాలని నోట్ చేసుకుంటూ సబ్స్క్రిప్షన్స్ చేయించుతూ ఉండండి. ఇది సేవ, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు సత్సంగం లేదే ఈరోజు అంటే ఆ రోజు మీరు బాకీ పడి ఉన్నారని అర్థం. సబ్స్క్రిప్షన్స్ చేయించండి. జై సద్గురురామ్. జై సద్గురురామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. జై జై సద్గురురామ్. జై శ్రీరామ్. జై సద్గురురామ్.